ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈరోజు నాయన ప్రభు మేము వింటున్న ఈ యొక్క నీ శ్రేష్టమైన మాటను మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ వాక్యానుసారమైన నేను జీవితాన్ని మేము పొందుకొని నీ మేలులతో తృప్తి పొందే భాగ్యము ఈ మాటలు ఉంటున్న మా అందరికీ, మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, కీర్తనకారుడు 16వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటున్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడనని. ఆయన నాతో ఉన్నాడు, నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నేను ఎన్నడూ కదల్చబడను. కానీ నాకు గురి అంటూ ఒకటి ఉంది అని దావీదు భక్తుడు మాట్లాడుచున్నాడు. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు ప్రతి ఒక్కరికి కూడా ఒక గురి ఉండాలి. గురి లేకుండా ఎవరు కూడా ఎవరు ఏమీ చేయలేము. ఒకవేళ చేసినా అది ఫెయిల్యూర్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక గురి అంటూ ఉంటుంది. గురి అనగా టార్గెట్ అంటారు, ఫెయిత్ అంటారు, ఎయిమ్ అంటారు, గోల్ అంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గోల్ ఉండాలి. గోల్ లేకుండా మనం ఏమీ కూడా ఎవరం కూడా ఏమీ చేయలేం. ఒకవేళ చేస్తే ఏమవుతుందంటే గుడ్డిగా వెళ్ళిపోతాం, పడిపోతాం తప్ప దానివల్ల నో యూజ్. కనుక ఈ మాటలు ఉంటున్న నా సహోదరుడా, మన అందరికీ కూడా ఒక గురి అంటూ ఉండాలి, ఒక గోల్ అంటూ ఉండాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక రైతు దగ్గర నుండి, ఒక స్టూడెంట్ దగ్గర నుండి, ఒక కార్పొరేట్ కంపెనీస్, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. మేము ఇది అవ్వాలి అని. ఒక రైతు విత్తనం వేస్తున్నాడు అంటే ఆయనకు ఒక టార్గెట్ ఉంటుంది. ఒక స్టూడెంట్కి ఒక టార్గెట్ ఉంటుంది. ఒక కార్పొరేట్ ఆఫీసెస్కి, కంపెనీస్కి కొన్ని టార్గెట్లు ఉంటాయి. టార్గెట్ లేకుండా ఏమీ మనం ముందుకు వెళ్ళలేం. ప్రతి ఒక్కరు కూడా నేను ఇది చెయ్యాలి, ఖచ్చితంగా నేను అది అవ్వాలి, నేను దీనిని పొందుకోవాలి, అది వచ్చేంత వరకు కూడా నేను నిద్రపోను అని ఒక కసి పట్టుదల ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ కసి పట్టుదల లేకపోతే ఎవరు కూడా ఏమి చేయలేము. ఒక అడుగు కూడా మనం ముందు పెట్టలేమండి. మనం చదువుచున్నామంటే ఏంటి అర్థం? ఏ గురి లేకుండా చదివామనుకోండి, ఏమవుతుంది? ఆ చదివిన చదువుకి వేస్ట్ అవుతుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఏదో ఒకటి నీ మైండ్లో ఉంది ఈరోజు, దాన్ని బయటపెట్టు, దాని కొరకు నువ్వు పోరాడు. అలా నీ మైండ్లో పెట్టేసుకుని దాచుకుంటే ఎట్లా? నీ ఏజ్ అయిపోతుంది, నీ వయసు పెరుగుతుంది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. నువ్వు అక్కడనే ఉండిపోతావు, దేనిని కూడా నువ్వు పొందుకోలేవు. ఏ ఏజ్లో చేయవలసింది మనం ఆ ఏజ్లోనే ఫుల్ఫిల్ చేసుకోవాలి. లేదంటే ఏమి కూడా మనం వయసు దాటిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేమండి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక గురిని కలిగి ఉండాలి. దావీదు మాట అనడానికి గల కారణం ఏంటి? ఆయన హృదయంలో ఒక గురి ఉంది. ఆయన అనుకున్నాడు, నా యొక్క గురి నా దేవునిలో నేను పెట్టుకొని ఉన్నాను కాబట్టి నేను ఎన్నడూ కదల్చబడనని దావీదు చాలా క్లియర్గా మాట్లాడాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లియరెన్స్ ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది గురి లేకుండా పరిగెత్తుతున్నారండి. ఏ గురిలో ఉండట్లేదు, వెళ్ళిపోతున్నారు. గుడ్డిగా పరిగెత్తుకుపోతే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తావు? గమ్యం లేని బాట అయిపోతుంది. అందరినీ ఆశ్రయించవలసిన పరిస్థితి వస్తుంది. గురి కలిగిన వాని కింద నువ్వు బానిసగా పని చేయవలసి వస్తుంది. నువ్వు కూడా ఒక ఇండివిజువల్ అవ్వాలి. నీకు టార్గెట్ ఉండాలి. నువ్వు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి. నీ మంచి పొజిషన్ రావాలంటే నువ్వు టార్గెట్ నువ్వు రీచ్ అవ్వాలి. మనం మామూలు వ్యక్తులము కాము. క్రీస్తును నమ్ముకున్నాం, దేవుని మనం ముందు పెట్టుకున్నామంటే రారాజుకు రాయబారులము, క్రీస్తు వారసులము. మనం ఎప్పుడు కూడా తల ఎత్తుకునేవారికి ఉండాలి తప్ప మనం ఎక్కడ కూడా తల దించుకునేవారిగా ఎక్కడ కూడా ఉండకూడదు. నా ప్రియ సహోదరి సహోదరు, అట్లా మనం జీవించాలి, పోరాడాలి. ఈ యొక్క జీవితం అయిపోయింది అనుకోవద్దు. ఒకవేళ ఏమీ పొందుకోలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు అనుకుంటున్నావేమో, పోరాడు. దేవుని అడుగు, దేవుని పాదాల యొద్ద గడుపు. దేవుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. లేట్ అవ్వచ్చేమో కానీ దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా అడుగు.
మన టీవీల్లో చూస్తాం, అలాగే కొన్ని ఆఫీసుల్లో చూస్తుంటాం. కింద పనిచేస్తున్న ఆ వర్కర్స్కి, ఆ యొక్క ఎంప్లాయీస్కి బాస్ కొన్ని టార్గెట్ ఇస్తాడు. ఈ నెల మీరు ఈ టార్గెట్ని ఫుల్ఫిల్ చేస్తేనే మీరు అనుకున్నంత శాలరీ, దాంతోపాటుగా బోనస్ అంటాడు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? పరుగులెత్తుతారు. ఎందుకు అంటే ఇంకా శాలరీని హైక్ చేసుకోవాలని, బోనస్ను పొందుకోవాలని. మరి ఎవరు కూడా టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఏమవుద్ది? శాలరీ కట్ అయిపోద్ది, బోనస్ రాదు. దానివల్ల ఏమవుతుంది? కుటుంబము చాలా ఇబ్బందులకు గురవుతాం. కనుక ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడైనా టార్గెట్ ఇచ్చారు అంటే ఆ టార్గెట్ని ఏదో రూపంలో ఫుల్ఫిల్ చేస్తారు. వారు అనుకున్న బోనస్ని తీసుకుంటారు, వారు అనుకున్న శాలరీస్ని వారు పొందుకుంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:26 నేను గురి చూడని వాని వలె పరుగెత్తలేదు అంటాడు. పరుగెత్తువాడును కాను, నాకు ఒక గురి ఉంది అంటున్నాడు. అలాగే ఆయన గురి ఉంది, ఆయన గురిని బట్టి ముందుకు సాగాడు. ఎన్నో సువార్త దండయాత్రలు చేయగలిగాడు. అటువంటి గురిని ఈరోజు మన అందరిని కలిగి ఉండాలి. ఒక గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్న వారు అందరూ కూడా ఏమనుకుంటారు? నేను ఎలాగైనా సరే ఈ గేమ్ను గెలవాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆటలో ఆ యొక్క కోర్టులోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా గెలవాలని అనుకుంటారు. కానీ అక్కడ గెలిచేది ఒక్కడే. కానీ ఆడేవారు అందరికీ తెలుసు నేను ఎలాగైనా గెలవాలని. చూస్తున్న వారు అందరికీ తెలుసు ఒక్కలే రీచ్ అవుతారని, ఒక్కలే గెలుస్తారని. కానీ ఆడేవాడు నేను ఓడిపోతానేమోనని ఎవడు ఆడ కదా, నేను ఎలాగైనా సరే గెలవాలి అని ఒక టార్గెట్ను పొందుకొని ముందుకు వెళ్తూ చేస్తారు. ఒకవేళ ఒకసారి నువ్వు ఫెయిల్ అయిపోయావేమో, ఒకసారి టార్గెట్ని రీచ్ అవ్వకపోయావేమో, అలాగని నువ్వు నిరుత్సాహపడొద్దు. ట్రై అగైన్, మరలా ప్రయత్నించు. ఖచ్చితంగా ప్రయత్నిస్తే సాధించలేని అనేది ఏదీ లేదండి. నా వల్ల కాదని నువ్వు ఆగిపోయావు అనుకో, నువ్వు అక్కడే ఆగిపోతావు, ముందుకు వెళ్ళలేవు. ప్రయత్నించు, దేవుని అడుగు, దేవుని పాదాలు ఎదుట పెట్టు, ట్రై చేయి. ఎక్కువగా నువ్వు దాని కొరకు ఆలోచన కలిగి జీవించు. అపోస్తలుడైన పౌలు మరలా చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3:14 పౌలు భక్తుడు క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తుచున్నానని. నా గురి నా యేసయ్య. పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా గురి నా యేసయ్య, ఆయన దగ్గర నేను పొందుకోవాల్సిన గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ కొరకు నేను శ్రమ అయినా, బాధ అయినా, అవమానమైన అన్ని భరిస్తాను. ఆయన యొద్ద పొందబోచున్న ఆ యొక్క ఉన్నతమైన పిలుపు, ఆ యొక్క రాజ్య వారసుని అవ్వాలనే ఆ యొక్క కోరిక నాకుంది. ఆయన దగ్గరికి నేను పరిగెత్తుతున్నాను. నేను ఆ గిఫ్ట్ని ఖచ్చితంగా పొందుకుంటానని పౌలు భక్తుడు అంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఆత్మీయతలో ప్రభు యొద్ద సన్నిధిలో ఉన్నతమైన రాజ్యానికి మనం వారసును అవ్వడానికి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకుందాం. దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పైకి తీసుకుని వెళ్ళాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. సోమరులుగా ఉండకూడదు. కష్టపడితే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్కి మనం రీచ్ అవ్వగలం. మన అందరం కూడా గిఫ్ట్ని పొందుకోవాలి. అది మన యొక్క కుటుంబ అవసరతలు పొందుకునే గిఫ్ట్ ఉంటుంది, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళవలసిన గిఫ్ట్ ఉంటుంది. ప్రతిదీ కూడా మనం పొందుకోవాలి. నా వల్ల కాదు, నేను పొందుకోలేను అని ఎవరు అనొద్దు. మనందరికీ కూడా టార్గెట్ కావాలి, మనందరికీ కూడా గురంటూ ఉండాలి. పోరాడండి, ప్రయత్నిస్తే పొందలేనిది అనేది ఏదీ లేదు. కష్టపడితే ఖచ్చితంగా మన చేతుల్లోనికి మనం అనుకుంటున్న ఆ గోల్ని మనం రీచ్ అవ్వగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. మన అందరం కూడా మంచి గురి కలిగి మంచి జీవితంలో క్రీస్తు యేసునకు వారసులుగా మరి మనం అందరం కూడా తల ఎత్తుకునే వారిగా ఉండాలి తప్ప ఎక్కడ తలదించుకునే వారిగా ఉండడానికి వీలు లేదు. అటువంటి జీవితాన్ని మనందరం కలిగి ఉందాం, గురి కలిగి జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.